బికాస్ నేను చాలా అయితే మనకు ఇప్పుడు ఆయుధాల విషయంలోకి వచ్చేసరికి అమెరికా, రష్యా, చైనా అంటే వాళ్ళకు ఒక బిజినెస్ ఇది. దీన్ని ఇంటర్నల్గా ఏ రకంగా వీళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉండొచ్చు పాకిస్తాన్? ఇప్పుడు చైనా ఎందుకు చేస్తుంది పాకిస్తాన్కి అంటే, అమెరికా ఏం చెప్పింది అంటే చైనాలో మొత్తం మ్యానుఫ్యాక్చర్లు అవుతున్నాయి, అది కావద్దు, అది అమెరికాలో కావాలి. అమెరికాలో ఒకవేళ కాకపోతే చైనా నుంచి ఇండియాలో రావాలి, అంతే. చైనాకి బిజినెస్ లాస్ అవుతుంది అని పాకిస్తాన్కి ఏదో సపోర్ట్ చేస్తున్నారు, ఇండియా వీక్ కావాలి అని. స్ట్రాటజీ. ప్రతి జగ డబ్బులు. ఎవరు టెర్రరిజం చేస్తున్నారు, ఇప్పుడు ఇస్లామిక్ వార్ అని చెప్తున్నారు. ఇస్లామిక్ వార్ ఉంటుంది ఒక 10%, 90% ఫైనాన్స్. అక్కడ మిలిటరీ నుంచి ఎవరు అదే ఆ ఫైనాన్స్ సపోర్ట్ ఉంటే ఏంది పరిస్థితి అనేది కదా. ఫైనాన్స్ కావచ్చు, మారణాయుధుల విషయంలో కావచ్చు, ఇప్పుడు ఉంటే సపోర్ట్ ఉన్నది అని ఇక్కడ దాకా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు అక్కడ మిలిటరీ నుంచి రిటైర్ అయితే పోయి జిహాదీ క్యాంప్స్లో ట్రైనింగ్ ఇస్తాడు వాడు. ఎడ్యుకేషన్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఆ మద్రసాలో పోయి ట్రైనింగ్ ఇస్తాడు. సో అందరు డబ్బుల కోసమే కదా. దానికి పేరు ఇచ్చినారు ఇస్లామిక్ వార్, జిహాద్ అని. మొత్తం ఫైనాన్స్. సో ఇది రియాలిటీ టోటల్ వరల్డ్ ముందు వచ్చేసింది. అదే సంతోషం. దానికోసం ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు. టోటల్గా అంటే నిజంగానే 12 డేస్లో క్లోజ్ అవుతుందా, లేకపోతే దీన్ని ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది? నేను మళ్ళీ మీకు కేటగారికలీ చెప్తున్నా, ఫుల్ ఫ్లెజ్డ్ వార్ స్టార్ట్ కాలేదు. ఏ రోజు స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి 10 to 12 డేస్లో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫినిష్ చేసేస్తుంది పాకిస్తాన్కి. చెప్పేస్తున్నా, ఫినిష్ చేసేస్తుంది. ఇట్లనే క్లైమాక్స్ వచ్చేసింది 100%. ఎందుకంటే అడ్వాంటేజ్ ఇండియన్ ఆర్మీ, అడ్వాంటేజ్ నరేంద్ర మోదీ. ఎట్లా ఇందిరాగాంధీ ఉన్నది అప్పుడు బంగ్లాదేశ్ తీసి ఇచ్చినాం, అట్లనే ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, స్ట్రాంగ్ ఫెలో. సో ఇది అడ్వాంటేజ్ అవర్ కంట్రీకి. ఈ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి. వరల్డ్ మొత్తం మన సపోర్ట్లో ఉన్నది. పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఇండియా మొత్తం 140 crores యునైటెడ్ ఉన్నాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్ దొరకదు. ఈ లంగా దొంగ పాకిస్తాన్ మొత్తం వరల్డ్కి అర్థమైంది. ఏం చేయలేరు వాళ్ళు. ఉట్టి టెర్రరిజం ప్రెషర్లో వచ్చి అక్కడ పాకిస్తాన్ ఆర్మీ షెల్లింగ్ చేస్తున్నది. ఏదో దొంగలాగా మిజైళ్ళు పంపిస్తున్నారు, డ్రోన్లకు పంపిస్తున్నారు, కానీ అందరికీ డిఫ్యూజ్ చేస్తాం. ఒక్క డ్రోన్ కూడా పడనీయలేదు, ఒక్క మిజైల్ కూడా పడలేదు. వాళ్ళ ప్లేన్లకు కొడుతున్నాం, రేపు వీళ్ళకు కొడతాం, తరిమి కొడతాం. ఇప్పుడు ఏవైతే వేసిరో అన్నిటిని కూడా డ్రోన్స్ కానీ వీటన్నిటి కూడా ఎక్కడెక్కడ డిస్ట్రాక్ట్ చేస్తున్నా కూడా ఇంకా ఎందుకు వస్తుంది ఆ బలం వీళ్ళకి? 100% వస్తుంది, 100% వస్తుంది. జిద్దు కానీ జిద్దులో కానీ వెనకడుగు వేసే అవకాశం ఏదైనా కానీ వాళ్ళ టెర్రరిజం మీద వాళ్ళకు చూపించాలి కదా. ఆ టెర్రరిస్టులకు మేము పాకిస్తాన్ ఆర్మీ మీ వెనక ఉన్నాం కదా, లేకుంటే వాళ్ళు హాస్టల్ అయిపోతారు, స్టోరీ ఫినిష్ అయిపోతుంది. వీళ్ళకైనా కూడా సపోర్ట్ చేయకుండా వీళ్ళ దేశంలో మంచిగా ఉండే పిల్లలకు చదువుసందలు చెప్పించుకుంటే అది రాదు, వాళ్ళకు రాదు. ఒకసారి ఇండియా టోటల్ వాళ్ళకు ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ దీనికి ఒక లెసన్ అని చక్కగా అవుతారు. ఇవి చెప్పినా కదా, ఇది కుక్క తోక. ఎప్పుడైనా కుక్క తోక చక్కగా అవుతుంది కాదు, కుక్క తోక కట్ చేయాలి. సో మోదీ గారు కట్ చేయండి. ఇప్పుడు ఇంకొక సమస్య కూడా వచ్చింది కదా, పాకిస్తాన్ అమ్మాయిలు చేసుకొని ఇక్కడ వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా ఒక చర్చ జరుగుతుంది కదా, దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు? 100% బీజేపీ గవర్నమెంట్ దీనికి రిలాక్స్ చేయాలి. ఎవరు అమ్మాయి పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చింది, ఇలా మనతో కాపురం చేస్తున్నది, అది ఇండియన్, నాట్ పాకిస్తానీ. ఇక్కడ వాళ్ళ మైండ్ సైకాలజీ అట్లనే ఉంటుందా? 100% నేను ఇండియన్ అనేది 100%. హస్బెండ్ నువ్వు లవ్ చేసుకుని వచ్చినావా, లేకుంటే నువ్వు పెళ్లి అయిన తర్వాత నీకు లవ్ అయిపోయింది? పుట్టినీళ్ళు మర్చిపోతారా? జనరల్ బేసిక్గా ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని వస్తే అత్తింటి మీద ఎంత గౌరవం ఉంటుందో పుట్టింటి మీద కూడా ప్రేమ ఉంటుంది కదా. ఇక్కడ మన మాట్లాడుతున్న లవ్ది మీరు చెప్పిందా కరెక్ట్. కానీ ఇక్కడ ఇండియాలో వచ్చిన తర్వాత, ఇండియన్ హస్బెండ్ ఉన్న తర్వాత, ఇండియన్ సాయిల్ మీద మీరు మీ పిల్లలు కనుక్కున్న తర్వాత, ఇక్కడ మీకు ఇల్లు ఉన్న తర్వాత, ఇక్కడ మీకు పొజిషన్ ఉన్న తర్వాత, పాకిస్తాన్తో ఏదో సానుభూతి ఉంటుంది, సింపతి ఉంటుంది, లవ్ ఇండియాతో ఉంటుంది. వీళ్ళకి రిలాక్సేషన్ ఉంటుందా? రిలాక్సేషన్ ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. వాళ్ళు బికాస్ ఆఫ్ దట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టేమో కదా. నేను ఇవ్వాలి, ఎందుకంటే పెళ్లి చేసుకొని వచ్చినారు వాళ్ళు. ఇప్పుడు ఇండియన్స్
పాకిస్తానీ కాదు. నేనేం సింపుల్ ఏం చెప్పినా, సింపతి ఉంటుంది కానీ లవ్ ఇండియా మీద ఉంటుంది. సింపుల్. ఇలా మా రిలీజన్ కూడా ముస్లిం, సింపతి ఉంటుంది కానీ లవ్ ఇండియా మీద ఉన్నది. సో లవ్ బిగ్గెస్ట్ ఫోర్స్. సో ఆ లవ్కి చూడాలి. చాలామంది ఉంటారా మన హైదరాబాద్లో ఏది ఈ ఈ పాకిస్తాన్ అమ్మాయిలు చేసుకొని ఉన్న నో చాలా తక్కువ ఉన్నారు. ఒక నా లెక్క ప్రకారం మ్యాక్సిమం 100. సో వీళ్ళ వల్ల కూడా ఏం కాదు. నేను చెప్పినా కదా సింపుల్. ధైర్యం చెప్తున్నారు. సొసైటీ సపోర్ట్ చేస్తేనే ఏదైనా ఎగ్జిక్యూషన్ ఉంటుంది. సొసైటీ సపోర్ట్ చేయకపోతే ఒక టెర్రరిస్ట్ ఇక్కడ ఉంటే కూడా ఏం చేయలేడు. ఇది బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ స్టోరీ. దానికోసం నేను చెప్తున్నా, ఇట్లాంటి టైం దొరకద్దు. 30 crores ముస్లిమ్స్ యునైటెడ్ ఇండియా చెప్పాలి అంటే నెక్స్ట్ ఇంపాసిబుల్. అది అవుతుంది ఇప్పుడు. బీజేపీ గవర్నమెంట్ అక్కడ, నరేంద్ర మోదీ అక్కడ డివైడ్ అండ్ రూల్ చేస్తాడని అందరికీ తెలుసు. దాని తర్వాత కూడా మొత్తం ముస్లిమ్స్ ఇండియా జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, భారతదేశం జిందాబాద్ అని చెప్తున్నారు. ఇట్లాంటి రాదు అవకాశం. రాజకీయంగా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉండుంటే ఎట్లుంటుండే మరి? అంటే మీరు అన్నందుకు అంటున్నా, అంటే ఇక్కడ బీజేపీ ఉంది. వినండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే, ఇందిరాగాంధీ లాగా ప్రధానమంత్రి ఉంటే 100% ఇదే చేసేది. ఇందిరాగాంధీ లాగా క్యారెక్టర్ ఉండకపోతే ఏదో వరల్డ్ ఫోరంలో పెడదాం, యుఎన్లో మాట్లాడదాం, అమెరికాలో మాట్లాడదాం, ఏదో ఉంటుంది. కానీ ఇట్లాంటి ఒక క్యారెక్టర్ మన దగ్గర ఉన్నాడు, ఇట్లాంటి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. ఇది మనకు అడ్వాంటేజ్. ఇట్లాంటి సిచ్యువేషన్ మనకు అడ్వాంటేజ్. ఆ మిలిటరీ మనకు అడ్వాంటేజ్. వరల్డ్ టోటల్ మనకు సపోర్ట్ చేస్తుంది, అది అడ్వాంటేజ్. పాకిస్తాన్ దొంగ పనులు పబ్లిక్కి అర్థమైంది, వరల్డ్కి అర్థమైంది, అది అడ్వాంటేజ్. మన డిప్లొమసీ నడుస్తుంది, అది అడ్వాంటేజ్. ముస్లిం డామినేటెడ్ కంట్రీస్ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు, అది అడ్వాంటేజ్. పాకిస్తాన్కి ఎవరు చేస్తలేరు, అది అడ్వాంటేజ్. వాళ్ళ మిలిటరీ ఉట్టి టెర్రరిజం ఉన్నది వాళ్ళ మైండ్లో. వాళ్ళు టెక్నికల్ ప్రొఫెషనల్ ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కడ కూడా నిలవలేరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళ మోటివ్ అందరి వరల్డ్కి తెలిసింది, వాళ్ళ మోటివ్ ఎక్స్పోజ్ అయింది. ఇదే అన్ని 10/10 అడ్వాంటేజ్ ఇండియాకి. సో నౌ ఆర్ నెవర్. ఫినిష్ క్యాన్సర్, ఫినిష్ దెమ్. వచ్చినారు ఇండియాతో ఏం చేస్తారా భయ్? ఏం చేయలేరు. దొంగల్లాగా మీరు చేసుకోవాలి ఏదో. కానీ ఓపెన్గా ఇట్లా వస్తే, దానికోసం చెప్పినా కదా టెర్రరిస్టులకు 100 సార్లు చెప్పినా, ఏమరా మీరు మొత్తం వెపన్లు పెట్టుకొని వచ్చి ఇన్నోసెంట్కి షూట్ చేసుకొని ఏదో పెద్దగా ఫీల్ అవుతారా? అదే మా ఆర్మీతో కొట్లాడురా, మా మిలిటరీతో కొట్లాడు, ఫేస్ టు ఫేస్ రామని చెప్పండి. చెప్పినా కదా, బలి చేస్తారు పాపం టూరిస్టులని. చెప్పినా కదా 26 రఫేల్ ప్లేన్స్ 25 minutesలో ఉచ్చాయిపించినారు కదా. ఇంకా ఏం కావాలి? గెల్కకు పాకిస్తాన్ ఫినిష్ అవుతుంది. నేను చెప్పేస్తున్నా. ఒకవేళ కాకపోతే మీరు నాతో ఇంటర్వ్యూ తీసుకోవాలి. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్.